అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం చూసుకుంటే 22వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 28వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉంటాయి, అలాగే ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఏదైనా గ్రహం మారింది అనుకోండి దానివల్ల జరిగేటువంటి విషయాలు ఏంటో ఈ ఎపిసోడ్లో ముందు తెలుసుకున్న తర్వాత మీరు వారఫలాల జోలికి వెళ్ళండి. కంగారు పడిపోయి మీరు ముందుగా వెళ్ళిపోతే మీకు మెయిన్ విషయాలు కొన్ని మిస్ అవుతారన్నమాట. అయితే మీ యొక్క భవిష్యత్తు గురించి, మీ మంచి గురించి మేము చెబుతున్నాం కాబట్టి కాస్త ఓపికగా వింటారని ఆశిస్తూ, ముందుగా ఈ వారం కానీ గ్రహాల స్థితులను బట్టి చూస్తే మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి 4 రాశుల్లో చంద్రుడి ఈ యొక్క ప్రయాణం ఉంటుంది. గురువు వృషభ రాశిలో ఉంటాడు, కుజుడు మిథున రాశిలో, అలాగే రవి, బుధ, కేతు గ్రహాలు 3 కూడా తులారాశిలో సంచరిస్తూ, శుక్రుడు తులారాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. అదేంటంటే మనం అనుకుంటాం ఈ సూర్యుడు ఇప్పుడు మారేసరికి 16వ తారీఖు ఎవ్రీ మంత్ ఆయన ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడు. ఆయన వెనకాలే బుధుడు వచ్చేస్తూ ఉంటాడు. దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏదైనా నెగిటివ్ ఉన్న వాళ్ళైతే మొత్తం నెగిటివ్గా ఫీల్ అయిపోతారు. అదే నా టైం బాగాలేదు, నా టైం బాగాలేదు, ఇదే మైండ్లో ఉండిపోతుంది వాళ్ళకి, ఎవరికైతే జాతకాలు మరీ ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకన్నమాట. కాబట్టి తప్పది. అది ముఖ్యంగా తెలిసిన జాతకం గురించి తెలిసిన వాళ్ళకి, జాతక చక్రాల గురించి పరిశీలన చేసే వాళ్ళకి, ఫలితాలు చూస్తూ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా గ్రహం మారగానే ఇక వాళ్ళు ఒక అంచనాకు వచ్చేసి ఆ నెగిటివిటీలోకి వెళ్ళిపోతారు. ఆ నెగిటివిటీ అనేది వాళ్ళకి ఒక్క విషయంలో అది నెగిటివ్ జరుగుతుంది కానీ దాన్ని అన్నిటికీ అన్వయించుకుంటారండి. అది పెద్ద తప్పన్నమాట. కాబట్టి నేను చాలాసార్లు మా ఫ్యామిలీలో చూస్తూ ఉంటాను ఇవన్నీ. చెప్పేది ఏంటంటే ఇప్పుడు సూర్యుడు మారాడండి, సూర్యుడు మారితే నష్టం ఏమిటి అండి అంటే, సూర్యుడు మారడం వల్ల మేషరాశి వాళ్ళకి అసలు మంచిది కాదు, కర్కాటక రాశి వాళ్ళకి మంచిది కాదు, ఇలా అనుకుంటూ పోతే తులారాశి వాళ్ళకి మంచిది కాదు. అలా ఇక మొత్తం మంచిది కాదంటే ఇక అన్నిటికీ అలా ఉండదండి. వేరే గ్రహాలు ఉంటాయి కదండి, ఆ వేరే గ్రహాలు శుభాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏ సబ్జెక్ట్ మీద నష్టం జరుగుతుందో, ఏ గ్రహం వల్ల దాన్ని మనం సెట్ చేసుకోవాలి. అంతేగాని మొత్తానికే నష్టం జరుగుతుందని ఊహించుకొని మాట్లాడే వాళ్ళు చాలామందిని చూస్తుంటాను. అది చాలా తప్పన్నమాట. మరి అసలు ఈ జాతకంలో ఈ సూర్యుడు ఇవాళ మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, ఈ వారం ఎలా ఉంటుంది అనేది కాదండి. మీ జాతకంలోనే అన్ని గ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఏమైనా బాగా లేవు, వాటి వల్ల మొత్తం జాతకమే నష్టమైపోయిందా అనే ఆలోచన వద్దు. ప్రతి వ్యక్తికి భగవంతుడు ఎక్కడో ఒక మంచి అవకాశం ఇచ్చి ఉంటాడు. వాళ్ళు క్రీడలో రాణించవచ్చు, రాజకీయాల్లో రాణించవచ్చు, ఒక మెకానికల్గా రాణించవచ్చు, ఒక డాన్సర్గా, ఒక మంచి సింగర్గా, ఒక మంచి ఫోటోగ్రఫీ తీసేవాడిలాగా, ఒక మంచి వంటవాడిగా, ఒక మంచి క్యారెక్టరిస్టిక్ ఆర్టిస్ట్గా, సినిమా ఫీల్డ్లో ఇలా ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఎందులో ఉందనేది పట్టుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగెత్తుకుంటే అందరూ బీటెక్కులు చేసేసి ఇంకో టెక్కులు చేసేసి మా పిల్లోడి భవిష్యత్తు బాగాలేదు, చదువు ఎక్కలేదు, వాడికి అర్థం కాలేదు సబ్జెక్ట్ అని ఏడుస్తుంటారు. అందుకనే చెప్తున్నా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోండి. మీ జాతకాల్లో మీరు కానీ మీ పిల్లలు కానీ వాళ్ళు చేసేటువంటి చదువులు ఎలా చదివి ఉండాలి, ఎటువంటి చదువు చదివితే వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు, అసలు మీరైనా సరే వ్యాపారం చేసేటప్పుడు ఎటువంటి వ్యాపారాలు చేయాలి, ఒకదానికోటి వ్యాపారం చేసి చాలామంది నా దగ్గర లైన్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక పని చేయాలని పోయి ఇంకో పని చేసి, ఎవడో ఫ్రెండ్ చెప్పాడండి, ఇంకోటి మా అన్నయ్య చేశాడండి, మా తొక్కలో మా కజిన్ చేశాడండి, వాడు చేస్తే నేను చేశానండి అనే వాళ్ళు ఉంటారు. నవ్వొస్తూ ఉంటుంది. కాబట్టి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. మీ పేరు, డేటు, టైము, ప్లేస్ ఈ నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ చేస్తాను. మీతో 20 నిమిషాలు మాట్లాడి మంచి రికార్డ్ చేయిస్తే 50 పేజీలు మెయిల్ చేసి పరిహారాలు చెప్పి అన్నీ సెట్ చేసి పెడతాను. దీనికి గురుదక్షిణ ఉంటుంది. నా యొక్క ఛానల్ పేరే thesimpleastrologer.com. దీనిని తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ముందుగా రాశి ఫలాల్లోకి వెళ్తున్నాం. అందరికీ నమస్కారం. కుంభరాశి వాళ్ళందరికీ కూడా 22వ తారీఖు సెప్టెంబర్ నుంచి 28వ తారీఖు సెప్టెంబర్ వరకు అనేక గ్రహాల మార్పులు, ముఖ్యంగా సూర్యుడు దెబ్బ కొట్టేశాడు కుంభరాశిని. సూర్యుడు దెబ్బ ఎలా మామూలుగా లేదు. రెండవది బుధుడు చాలా మేలు చేశాడు. అన్నిటికంటే శుక్రుడు
బాగా నష్టాన్ని కలిగించే శుక్రుడు ఎంతో మేలు చేసే పరిస్థితికి వచ్చేసాడనమాట. ఇలా ముందు వెనక ఉంది. మరి ఎలా ఉందో చూద్దాం. ఈ వారం ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుంటుంది. అన్నిట్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. అన్ని శుభకార్యాల్లో సక్సెస్ అవుతాయి. మీ మానసిక ఉల్లాసం బాగుంది. అన్ని రకాలుగా మేలు ఉంది. ధన ఆదాయంలో ఎటువంటి డోకా లేదు. బాగా డబ్బు సంపాదిస్తారు. కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లలతో వాళ్ళ చదువు మీద బాగా శ్రద్ధ పెడతారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఏమాత్రం ఆశించకుండా ముందుకు వెళ్ళిపోతారు. మానసిక ధైర్యాన్ని కలిగి విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా కొనడానికి గతంలో చాలా ఇబ్బందులు ఉండేవి. ఎన్నోసార్లు చెప్పారు, మీరు కావాలంటే వెనకాల తిరిగి చూడండి. కానీ ఇప్పుడు అవన్నీ కూడా తిరిగిపోయాయి. మొత్తం అదృష్టమే. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, అన్ని రకాలైనటువంటి ప్రాపర్టీస్, ఇల్లు కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా తల్లి ఆరోగ్యంలో ఎంతో ఇబ్బంది పడ్డ వాళ్ళ కుంభరాశి వాళ్ళందరూ కూడా తల్లి ఆరోగ్యం బాగుపడేసరికి ఎంతో సంతోషపడిపోతారన్నమాట. పిల్లల చదువుల విషయంలో కానీ గతంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ మరి ఇప్పుడు పిల్లల చదువు విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. కొన్ని తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాల్లో ఇబ్బందులు, విదేశీయానాల్లో ఇబ్బందులు కొన్ని పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. ఆరోగ్యం ఈ వారంలో మంగళ బుధ వారాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండి అప్పటిదాకా శుక్ర శనివారాల్లో అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి అద్భుతంగా మీకు చెప్పొచ్చు. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. భార్యాభర్తల మధ్య విషయంలోనే సూర్యుడు దెబ్బ కొట్టాడని చెప్పా. ఆయన వెళ్ళి అష్టమంలో పడ్డాడు. ఇప్పుడు ఏమవుతుంది? భార్యాభర్తల మధ్య లేనిపోని గొడవలు, పేచీలు, ఏదన్నా సరే చిన్న మాట అన్నా తప్పైపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అవన్నిటి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు నేను చెప్పినటువంటి ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని కుంభరాశి వాళ్ళు చదివితేనే భార్యాభర్తల మధ్య గొడవలని తగ్గుతాయి. లేకపోతే అది పెరిగి పెరిగి పెద్దదవుతుంది. మరి కుంభరాశి వాళ్ళకి పార్ట్నర్షిప్లో దెబ్బపడే అవకాశాలు, పెళ్ళి కాని వాళ్ళకు పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు, ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు, పార్ట్నర్షిప్లో దెబ్బలు అన్నీ పడతాయి. కాబట్టి జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా అదృష్టమైతే అసలు మీకు శుక్రుడి మార్పే ఎంతో అద్భుతం. అదృష్టాన్ని అలా తెచ్చిపెట్టేశాడు. ఆయన వల్లనే మీకు ప్రాపర్టీస్ అన్నీ బాగా సంపాదించే అవకాశాలు ఈ వారం కనిపించి, తండ్రి సహకారం ఎంతో అద్భుతంగా ఇన్ని రోజులుగా లేని తండ్రి, మామలు, పెద్దవాళ్ళ సహాయ సహకారాలు అద్భుతంగా రావటం ఏంటి, అసలు మీ యొక్క ధర్మ మార్గాన్ని మీరు వెంచుకోవటం, అదృష్టవంతులు అవ్వటం అని కూడా ఈ వారం మీరు చూస్తారు. ఉద్యోగం విషయంలో మాత్రం మీ కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అందరి రకాలుగా మీకు ఎన్నో మన్ననలు అందుతాయని చెప్పేసి, కొత్త ఉద్యోగంలో అవకాశాలు బాగుంటాయని చెప్పేసి పక్కాగా చెప్పొచ్చు. అన్నిటికంటే మించి మీ కుంభరాశి వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో అనేక లాభాలు, ఎన్నో శుభాలు, అన్ని కొత్త వ్యాపారంలో తెలివైన నిర్ణయాలు తీసుకోవడం అన్నీ కూడా ఈ వారం చాలా బాగుంది. మరి ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశాలు బాగున్నాయి. కుంభరాశి వాళ్ళందరికీ అధిపతి శని. మీరందరూ ఇంద్రనీలం రాయిని కుడి చేతి మధ్యవేలికి మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎడమ చేతి మధ్యవేలికి ధరించడం పరిపాటి. శనివారం ధరించాలి. అందులో మీరు ఏ గుడికి వెళ్తారో ఆ నవగ్రహాలు ఉండేటట్టుగా చూసుకొని వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి శివాలయంలో మొక్కుకొని ఆ తర్వాత శనిగ్రహం దగ్గరకు వచ్చి ఏ విధంగా చేసుకోవాలి, 19 సార్లు శని మంత్రం ఏ విధంగా చదవాలి, ఏ విధంగా పూజా విధానం ఉంటుంది, అన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. నన్ను కాంటాక్ట్ చేయండి. మీ గోపాలయ్య గారు.